a ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ నథింగ్ బట్ a ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 1 అని అనుకుంటాం కదా. కాకపోతే ఇక్కడ మనకి రాంగ్ అని ప్రూవ్ అవుతుంది. చూడండి, ఇన్కంపాటబుల్ టైప్స్ పాసిబుల్ లాజిక్ కన్వర్షన్ ఫ్రమ్ ఇంటూ టు షార్ట్. సో ఇప్పుడు నేను 5కి లెఫ్ట్ షిఫ్ట్ అప్లై చేస్తున్నా. అంటే ఈ బిట్స్ అనేటివి ఒక స్టెప్ లెఫ్ట్ సైడ్కి జరపడం అనమాట, రైట్. అండ్ ఇప్పుడు నాకు ఈక్వలెంట్ వాల్యూ ఏమవుతుంది, దట్ ఈస్ 10, రైట్. ఎంసీక్యూలో అడిగినప్పుడు ఎలా పర్ఫామ్ చేయాలంటే, సో దానికి ఒక ఫార్ములా ఉంది. సో లెఫ్ట్ షిఫ్ట్కి n ఇంటూ ఇఫ్ a గ్రేటర్ దాన్ ఆర్ b, సో వాట్ ఇట్ విల్ రిటర్న్ సమ్ బూలియన్ వాల్యూ. సో a ప్లస్ ప్లస్ గ్రేటర్ దాన్ b, ఇట్ విల్ ఆల్సో రిటర్న్ సమ్ బూలియన్ వాల్యూ, రైట్. సో ఈ రెండు బూలియన్స్ వాల్యూస్ మధ్యలో నేను లాజికల్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసిన. ఇప్పుడు నేను ఏని ప్రింట్ చేస్తున్నా, 18 ప్రింట్ అవుతుందా 90 ప్రింట్ అవుతుందా. పోస్ట్ ఇంక్రిమెంట్లో మనకి నెక్స్ట్ మనం ఎప్పుడైతే యాక్సెస్ చేసుకుంటామో అప్పుడే వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో నెక్స్ట్ యాక్సెస్ టైంలో మనకి అప్డేటెడ్ వాల్యూ దట్ ఈస్ 11 వచ్చింది. ఆ తర్వాత మనం ప్రీ ఇంక్రిమెంట్ చేసినాం. ప్రీ ఇంక్రిమెంట్ చేసినప్పుడు అదే టైంలో మనకి అప్డేట్ అవి రిటర్న్ అవుతుంది అనమాట.